వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి మెరుగైన వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మోకాళ్ళ నొప్పుల సమస్య ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, భవిష్యత్తులో ఆ యొక్క లక్షణాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు క్షేమదాయకమైనటువంటి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, పైపూత మందుకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, అదేవిధంగా కడుపులోకి ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు కడుపులోకి ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య పూర్వకాలం అయితే ఎక్కువగా అంటే వయస్సు వచ్చినటువంటి వాళ్ళలోనే కలుగుతుండేది. కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పుల సమస్య కలుగుతుంది. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. పెద్ద వయస్సులో ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా కీళ్ళు అరుగుదల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. కానీ యుక్త వయస్సులో ఉన్నటువంటి వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లయితే చాలామందిలో అంటే 100లో దాదాపు 60%, 70% మందిలో కూడా మోకాళ్ళ జాయింట్లో కాకుండా ఆ జాయింట్ పై భాగంలో పటెల్లా అని చెప్పేసి ఒక ఎముక ఉంటుందన్నమాట. ఆ ఎముక కింది భాగములో ద్రవ పదార్థం ఉత్పత్తి సరిగా కాకపోవడం వల్ల ఆ యొక్క సమస్య కలిగేసి మోకాళ్ళ నొప్పులుగా కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి జనరల్గా. కాబట్టి మరి పెద్దవాళ్ళల్లో మోకాళ్ళ భాగంలో గుజ్జు తగ్గిపోయేటువంటి పరిస్థితి అంటే కరెక్ట్ జాయింట్ భాగంలో గుజ్జు తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడితే మరి యువకుల్లో నేను చెప్పినట్లు ఆ ముఖ్యంగా 2 జాయింట్లు కలిసేటువంటి ప్రాంతమే కాకుండా ఆ కీలు భాగంలో ఉన్నటువంటి పటెల్లా అనేటువంటి భాగం ఆ యొక్క ఎముక కింది భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థం వల్ల వచ్చేటువంటి స్రావం సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట. కానీ మరి ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా చిన్న వయస్సులో కూడా ఈ యొక్క పటెల్లా కింది భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ పదార్థం తగ్గిపోవడమే కాకుండా పటెల్లా కింద ఉత్పత్తి అయ్యేటువంటి ద్రవం తగ్గడమే కాకుండా ఈ మోకాళ్ళ భాగంలో కీలు భాగంలో ఉన్నటువంటి గుజ్జు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. కూర్చోవడం కష్టంగా ఉంటుంది, నించోవడం కష్టంగా ఉంటుంది, మెట్లు ఎక్కడం కష్టము, దిగడం కష్టము, ఆ విధంగా ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఎలాగంటే 250 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకోండి. 250 మిల్లీలీటర్ల నీళ్లు ఆ పాత్రలో తీసుకొని ఒక 2 నుంచి 2.5 గ్రాము వరకే కాబట్టి మ్యాక్సిమం 2.5 గ్రామ్స్ కంటే ఎక్కువ వాడుకోకూడదు అన్నమాట. ఈ యొక్క ఫార్ములా తయారు చేసుకునేటప్పుడు శొంఠి పొడిని 2 నుంచి 2.5 గ్రాము, మ్యాక్సిమం చాలామందిలో 2 గ్రాములే సరిపోతుంది. తప్పని పరిస్థితి అయితే మరీ సమస్య ఎక్కువ అంటే 2.5 గ్రాము వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. అది కొంచెం చల్ల వాతావరణంలో కానీ, చలికాలం కానీ, వర్షాకాలం కానీ. మరి వేసవి కాలం ఎట్లయితే మరి 2 గ్రాముల కంటే కూడా తక్కువగా అంటే 1.5 గ్రాము వాడుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి కాలాన్ని బట్టి కూడా వ్యాధి యొక్క అవస్థను బట్టి ఉధృతను బట్టి కూడా డోసు నిర్ణయించుకుంటే సరిపోతుంది. కాబట్టి 1.5 నుంచి 2 గ్రాముల వరకు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా శొంఠి పొడిని అందులో కలిపేసి అందులో ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఒక 5 ml కలిపేసేయండి. 250 ml వాటర్ తీసుకోవాలి. ఆ 250 మిల్లీలీటర్ల నీళ్ళల్లో నేను చెప్పినట్టు 1.5 నుంచి 2.5 గ్రాము వరకు 1/2 టీ స్పూన్ వరకు ఈ యొక్క శొంఠి పొడి కలిపేసేయాలి. 1 స్పూను అంటే ఒక 5 ml ఆముదం కూడా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద కేవలము 50 మిల్లీలీటర్లు మాత్రమే అంటే ఇంచుమించు 50 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించేసేయాలన్నమాట. ఆ విధంగా ఇంచుమించు 50 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేట్లు మరిగించిన తర్వాత దాన్ని దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి ఆ యొక్క పదార్థాన్ని అంటే ఆ యొక్క ద్రవాన్ని సేవించాలి. ఇదే పద్ధతిలో సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ ఇదే పద్ధతిలో తయారు చేసుకొని మరలా సేవించాలి. ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే తగ్గేందుకు మార్గం సుగమం అవుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ శొంఠిలో
షాగోలు, జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు TNF ఆల్ఫా, IL-2, IL-6, ఇంటర్ల్యూకిన్స్ అనేటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి అవి ఆ యొక్క రసాయన పదార్థాల ఉత్పత్తి ప్రభావం చేత మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, సలుపు, బాధ ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క శొంఠిని వాడుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ మందగిస్తుంది, ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ తగ్గిపోతుంది. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆ పదార్థాలు కలగజేసేటువంటి కీడు కూడా తగ్గేటువంటి పరిస్థితి మనం ఈ శొంఠి వాడుకోవడం వల్ల కలుగుతుంది. అట్లే ఆముదం కూడా వాడుకుంటూ ఉన్నాం అనమాట. మరి ఆముదం గుణం ఏంటంటే ఆముదంలో రిసినిక్ యాసిడ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మరి ఈ రిసినిక్ యాసిడ్ అనేటువంటి ఆముదం యొక్క గుణం ఏంటంటే ప్రేవుల్లో చలనశక్తిని పెంచేసేసి చక్కగా విరేచనమయ్యేటట్టు చేస్తుంది. ఎక్కువగా శాతం మందిలో మోకాళ్ళ నొప్పులు కలుగుతున్నాయంటే వాత ప్రధానం, అంటే వాత దోషము ఎక్కువగా ప్రకోపించడం చేత ఆ యొక్క ప్రభావం చేత వాతము మోకాళ్ళ భాగంలో ఎక్కువగా ఉండి ప్రకోపించినటువంటి ప్రభావం మోకాళ్ళ భాగంలో ఎక్కువగా ఉండడం చేత మరి మోకాళ్ళ నొప్పులు కలుగుతుంటాయి. కాబట్టి ఈ వాతానికి కేంద్ర స్థానము ఈ యొక్క భాగం జీర్ణ వ్యవస్థలో ఉంటుంటే ఈ యొక్క భాగం అనమాట. మరి ఆ ప్రేవుల్లో బాగా కదలికను కలుగజేసి బాగా చలనం కలుగజేసి పేగుల భాగంలో శుభ్రంగా ఉండేటట్టు ఎప్పుడైతే మనం ఆహార ఔషధాల ద్వారా మనం మార్పు చేసుకోగలమో అప్పుడు మరి ఆ భాగం వాతావరణం అంటే ప్రేవుల భాగం ఆరోగ్యకరంగా తయారు కావడం చేత ఆ ప్రభావం చేత కూడా ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇందులో మరొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆముదాన్ని అలాగే వాడుకోకూడదు అనమాట. ఎందుకంటే అందులో రిసిన్ అనేటువంటి హెపటోటాక్సిక్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుందన్నమాట. అది హెపటోటాక్సిసిటీ అంటే లివర్కు టాక్సిసిటీ అంటే లివర్ని ఇబ్బంది పెట్టి లివర్కి కొంచెం చెడుపును కలుగజేసేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆముదాన్ని అలా వాడుకోకూడదు అనమాట అందులో ఉన్నటువంటి రిసిన్ ప్రభావం చేత. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క నీళ్ళల్లో కలిపేసి మరిగిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆముదాన్ని మరిగించినప్పుడు రిసిన్ అనేటువంటి హానికారకమైనటువంటి ప్రభావము దాని యొక్క అంశం తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే రెసిన్ యొక్క హానికారకమైనటువంటి ప్రభావం తగ్గిపోతుందో అప్పుడు మన బాడీకి సైడ్ బెనిఫిట్ ఉంటుంది కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలోనే తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని కూడా కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేస్తే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు, మరి సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకోవచ్చు. లేదా సమస్య కొద్దిగా ఉంటే కొన్నాళ్ళ పాటు రోజు 2 సార్లు వాడేసి సమస్య కొంత కంట్రోల్లోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల మరి క్షేమదాయకంగా ఉంటుంది, సమస్య తగ్గిపోతుంది, భవిష్యత్తులో మరలా తరచుగా పునరావృతం కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధ ప్రభావం ఏంటంటే ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలలో చైతన్యం తీసుకొచ్చేసి కండరాలు సడలింపు జరిగేటట్టు చేస్తుంది. అంటే కండరాల స్టిఫ్నెస్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఆ వాపును తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గుజ్జు ఉత్పత్తికి సహకరిస్తుంది. గుజ్జు త్వరగా తగ్గకుండా ఈ యొక్క ఔషధం సహకరిస్తుంది. వీటన్నిటికి తోడు నొప్పి, వాపు, పోటు, సలుపు ఇవన్నీ కూడా తగ్గేందుకు ఈ యొక్క ఔషధం సహకరించడమే కాకుండా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఈ యొక్క ఔషధం యొక్క ప్రభావం సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.